మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము. ముందు వచ్చిన 3 భాగాలలో ఏం జరిగినది 2 ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము. ఇంతవరకు జరిగిన కథ. చిలకల సరస్సులో 2 మొసలి పిల్లలను పట్టుకుని పద్మపాదుడు పింగళుడి చేత బతికి బయటపడ్డాడు. ఆ తరువాత పద్మపాదుడు తాను ఎవరైనది చెప్తూ భళ్ళుక పర్వతాలలో ఉన్న మహామాయుడి అద్భుతమైన 3 వస్తువులు పింగళుడి సహాయంతో సాధించగలుగుతారు. మార్గమధ్యలో గోలుసులతో కట్టబడిన భల్కకేతుడనే రాక్షసుడిని విడిపించి పింగళుడు అతనిని దాసునిగా చేసుకుంటాడు. ఆ తరువాత పద్మపాదుని దగ్గర నుండి మాయా సంచి అంతులేని సంపద తీసుకుని భల్కకేతుడి సహాయంతో అవంతి నగరంలోకి ప్రవేశిస్తాడు. ఇంక తరువాతి కథలోకి వెళ్దాము. శిథిలావస్థలో ఉన్న ఇంటిని చూస్తూనే పింగళుడు నిశ్చేష్టుడయాడు. ఇంటి తలవాకిటని సమీపిస్తూండగానే బక్కచిక్కిపోయి నీరసస్థితిలో ఉన్న తల్లి కనబడింది. ఉబికి వస్తున్న దున్హకాన్ని ఆపుకుంటూ పింగళుడు అమ్మా అంటూ తల్లిని కావిలించుకున్నాడు. తల్లి ఒక్క క్షణకాలం నివ్వెరపోయి అంతలో తన కుమారున్న గుర్తించి, నాయనా పింగళా, జీవించే ఉన్నావా? ఎంత అదృష్టవంతురాలిని అంటూ ఏడవసాగింది. పింగళుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా, ఇక మనకు వచ్చిన భయం లేదు. దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. నాయనా, వాళ్లు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దర్నీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి. అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేం? నేను వదిలిపోయిన ధనం ఉన్నదిగదా అని అడిగాడు పింగళుడు. తల్లి పొంగవేస్తున్న దున్హకాన్ని దిగమింగుతూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, నీ అన్నల వల్లనే నాకీ కష్టాలని వచ్చాయి. నువ్వు అటు వెళ్లగానే వాళ్ళిద్దరూ నన్ను తిట్టికొట్టి ఆ 1300 మొహరీలు లాక్కుపోయారు అన్నది. నాయనా అంటూ జరిగిన వృత్తాంతం అంతా ఇలా పింగళుడికి చెప్పసాగింది. జీపదత్తుడు, లక్షదత్తుడు కలిసి ఎంతో ఆత్రంగా పింగళుడు తెచ్చిన ధనపు సంచి మూతివిప్పి అందులో గల మొహరీలను చూసి మూర్ఛపోయినంత పనిచేశారు. పింగళుడు ఏదో కొంత ధనం సంపాదించుకు వచ్చాడని తప్ప ఇంత పెద్ద మొత్తం తెచ్చాడని మాత్రం వాళ్లు కలలో కూడా అనుకోలేదు. ఈ దెబ్బతో మన దరిద్రమే కాక అటూ ఇటూ 7 తరాల దరిద్రం కూడా తీరిపోతుంది అన్నాడు జీవదత్తుడు. ఈ విధంగా ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కలహాన్ని ఆ రాత్రి పట్టణంలో గస్తీ తిరుగుతున్న అవంతినగర కొత్వాలు ఒకడు విన్నాడు. అతడికి ధనం సంగతి కున్నంగా తెలిసిపోయింది. అతడు సూర్యోదయం వేళకే రాజుగారి దగ్గరకు వెళ్లి తను విన్న సంగతి యావత్తూ ఆయనకు నివేదించాడు. అసలే అవంతినగర రాజు పరము పిసినిగొట్టు. ఈ రహస్యం చెవులబడేసరికి ఎక్కడలేని దురాశ పుట్టుకొచ్చింది. ఆయన వెంటనే తన దండనాయకుణ్ణి పిలిపించి ఆ అన్నదమ్ములను, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను పూచిక పుల్లతో సహా కదిలించుకుని తన ఆస్థానానికి పట్టించుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. దండనాయకుడు భటులను వెంటబెట్టుకు వెళ్లి జీవదత్తుణ్ణి లక్షదత్తుణ్ణిచే జిక్కించుకున్నాడు. తర్వాత ఇల్లంతా గాలించి ధనాన్ని దొరకపుచ్చుకోవటమేగాక ఇంట్లో ఉన్న సామాను కూడా వశపరుచుకుని బళ్లమీద రాజాస్థానానికి చేరవేశాడు. జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా రాజుతో జరిగిన సంగతేమిటో చెప్పటానికి నిరాకరించారు. కాని రాజు భటులచేత 4-5 కొరడాదెబ్బలు కొట్టించేసరికి వాళ్ళిద్దరూ మొదటనుంచి జరిగిన కథ యావత్తూ ఆయనకు వినిపించారు. అయితే ఈ ఆస్తిమీది కాదన్నమాట అంటూ రాజు సంతోషంగా నవ్వి, రాజ్యంలో హక్కుదారులంటూ లేకుండా ఉన్న ఆస్తి యావత్తూ న్యాయశాస్త్రరీత్యా నాకే చెందుతుంది. మీరు మీ తమ్ముడని చెప్పబడే ఆ పింగళుడు సంపాదించాదనటున్నారు. కనుక మీరు మీది కాని ఆస్తిని రహస్యంగా పంచుకునేందుకు ప్రయత్నించినందుకుగాను 20 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. మహారాజా, మమ్మల్ని కరుణించి విడిచిపుచ్చండి. ఆ ధనంగాని మాకు అవసరం లేదు. స్వేచ్ఛగా బతికేందుకు అనుజ్ఞ ఇవ్వండి, అంతేచాలు అన్నారు జీపదత్తుడు, లక్షదత్తుడు. కాని రాజుకు వాళ్లను స్వేచ్ఛగా వదలటం ఇష్టంలేదు. అలా వదిలితే వాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి తను చేసిన అన్యాయం సంగతి ఏకరువు పెడతారు. అప్పుడు ప్రజల్లో కొందరికైనా తనమీద అసంతృప్తి కలగవచ్చు. మీకే మీరు చేసిన నేరాలని ఒప్పుకోవటమేగాక కన్నతల్లిని హింసించిన సంగతి కూడా యథార్థం అని అంగీకరిస్తున్నారు గనక మీకు కారాగార శిక్ష తప్పదు. పోతే మీ తల్లికి జీవితకాలం వరకు నెలకు 10 మొహరీలు భరణం ఇస్తున్నాను అంటూ రాజు తీర్పు చెప్పి తన పుద్యాన వనంకేసి వెళ్లిపోయాడు. రాజభటులు జీవదత్తుడికి, లక్షదత్తుడికి కాళ్లకు ఇనుపగొలుసులు తగిలించి వాటికి పెద్ద ఇనుపగుండు తాపడంచేసి చీకట కోణంగా ఉన్న ఒకానొక కారాగారపు గదిలోకి వాళ్లను ఈడ్చుకుపోయి వదిలి
బయట తలుపులకు తాళం బిగించారు. అన్నదమ్ములిద్దరూ తమకు పట్టిన దుర్గతికి ఎంతో వాపోయారు. ఆ నిమిషంలో వాళ్లకు తమ్ముడికి, కన్నతల్లికి కూడా తీరని ద్రోహం చేశామన్న పశ్చాత్తాపం కలిగింది. అయినా అంతా మించిపోయిం తర్వాత ఇప్పుడు తాము చేయగలిగిందేమీ లేదు. తల్లి మాటలు వింటూనే పింగళుడు నిశ్చేష్టుడయ్యాడు. కన్నతల్లిని హింసించే కటిక దుర్మార్గులు తన అన్నలు అన్న సంగతి అతడికి చాలా బాధ కలిగించింది. తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు. అమ్మా అంటూ పింగళుడు బక్కచిక్కిపోయిన తల్లిని లేవనెత్తి ఇంట్లోకి తీసుకుపోతూ, అమ్మా, ఇక నీవు దున్హకించవలసిన అవసరం లేదు. భగవంతుడి దయవల్ల నేను అన్ని పరీక్షలకు నిలబడి ఎంతో డబ్బుతో ఇల్లు చేరాను. నీ కష్టాలు నా కష్టాలు కూడా ఈనాటితో తీరిపోయినాయి అంటూ తను వెంట తెచ్చిన సంచి మూత ఊడదీసి అందులో ఉన్న బంగారం, రత్నాలు, మనులు తల్లికి చూపించాడు. తల్లి ఆనందానికి మేరలేదు. ఆమె 2 చేతులతో సంచిలో ఉన్న బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను తాకిచూస్తూ, నాయనా, నువ్వు అదృష్టశాలివి. అందువల్లనే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని కూడా క్షేమంగా బయటపడగలిగావు. నాకు ఆకలి దహించుకుపోతున్నది. ముందు బజారుకు వెళ్ళి ఇన్ని రొట్టెలు, ఏదైనా కూర తెచ్చిపెట్టు అన్నది. తల్లి మాటలకు పింగళుడు పకాలున నవ్వాడు. తరువాత ఆమెను గోడ పక్కనే ఉన్న ఒక పీటమీద కూర్చోపెట్టి ముందు పెద్ద విస్తరిపరిచి తన వెంట ఉన్న మంత్రాల సంచిని ఆమెకు చూపిస్తూ, అమ్మా, నీకు ఎలాంటి పదార్థాలు కావాలో కోరుకో. అన్నం, కూరలే కాదు, ఎన్ని రకాల పిండివంటలైనా సరే క్షణంలో నీకు సమకూరుస్తాను అన్నాడు. పింగళ, ఆకలితో ప్రాణం కడబడుతున్న నాకు పిండివంటలెందుకు? ముందు బజారుకు వెళ్లి ఇన్ని రొట్టెలు పట్టుకురా, చాలు అన్నది తల్లి. పింగళుడు తల్లి పక్కనే కూర్చుని సంచిలోకి చేయిపోనిచ్చి మంత్రం పయించి అందులోనుంచి వేడివేడిగా ఉన్న రొట్టెలను బయటికి లాగాడు. ఇదేదో వింతగా భావించి ఆశ్చర్యపడుతున్న తల్లిమారు మాటాడకముందే పింగళుడు సంచిలోంచి అమ్మకు కావలసిన రుచికరమైన ఆహార పదార్థాలు తీసి భోజనం చేశారు. అవంతినగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తాను అంటూ అతడు భల్లుక కేతుణ్ణి ఆవాహన చేశాడు. ప్రభో, ఏమి సెలవు అంటూ భల్లుకు కేతుడు ప్రత్యక్షమయ్యాడు. భల్లుకా, అవంతి నగర రాజు నా అన్నలిద్దరినీ కారాగారంలో బంధించాడు. వారిని తక్షణం ఇక్కడికి తేవాలి. అంతేకాదు, అతడి కోశాగారంలో ఉన్న ధనాన్ని కూడా ఇక్కడకు తీసుకురావాలి అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో అంటూ భల్లుక కేతుడు మాయమై పాతాళంలోంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్న మొత్తం ధనాన్ని తెచ్చాడు. కారాగారంలోకి వెళ్లాడు. భల్లుకకేతుణ్ణి చూస్తూనే పింగళుడి అన్నలు జీవడత్తుడు, లక్షదత్తుడు కెవ్వున కేకవేసి మూర్ఛపోయారు. భల్లుకకేతుడు క్షణంలో వారినిద్దరినీ భుజాలమీద వేసుకుని పింగళుడి దగ్గరికి వచ్చి, ప్రభో, ఈ మూటలో రాజధనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది. వీరు మీ అన్నలు అంటూ అన్నిటినీ పింగళుడి ముందు ఉంచాడు. మూర్ఛపోయిన కుమారులను చూడగానే తల్లికి వాళ్లమీద ఎంతో వాత్సల్యం కలిగింది. ఆమె వాళ్ల ముఖాలమీద నీరు చల్లి, నాయనలారా, నాయనలారా అంటూ ప్రేమగా పలకరించింది. జీవడత్తుడు, లక్షదత్తుడు కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్లకు తల్లి, పింగళుడు కనిపించేసరికి ఒక్కసారిగా పైప్రాణాలు పైనే పోయినట్టయింది. వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మా, పింగళా, మమల్ని క్షమించాలి. మాకు బుద్ధి వచ్చింది. మా పాపాలకు ఆ చీకటి కొట్లలో ప్రాయశ్చిత్తం ఆసుభవించాం అన్నారు. ఆ మాటలతో పింగళుడికి కూడా వాళ్లమీద జాలి కలిగింది. అయినా అతడు వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ, మీ ఇద్దరికన్నా పరమనిచులు, ద్రోహులు లోకంలో ఎక్కడా ఉండరు. కావాలంటే ఈ క్షణాన మీ ఇద్దరినీ భల్లుక కేతుడి చేత పాతాళంలో పూడ్చిపెట్టించగలను. కాని సహోదరులన్న గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకుగాని అమ్మకుగాని ద్రోహం తలపెట్టారో మిమ్ములను ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు. క్షమించు తమ్ముడు, మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీపడత్తుడు, లక్షిదత్తుడు ఏకకంతంగా. పింగళుడు మహత్తు గల సంచిని తల్లికి ఇస్తూ, అమ్మా, వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి భల్లుక కేతుణ్ణి దగ్గరకు పిలిచి, భల్లుకా, నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపులో ఈ రాత్రి గడిచి సూర్యోదయం అయ్యేలోగా నాకు చక్కని భవనం కట్టించాలి. ఆ భవనం అన్నింటా అవంతి నగర రాజప్రాసాదాన్ని మించిపోవాలి. తెలిసిందా అన్నాడు. చిత్తం ప్రభో. భల్లుక పర్వతాల్లో ఉన్న నా అనుచరులో గొప్ప గొప్ప శిల్పులున్నారు. కో అంటే వాళ్లంతా క్షణాలమీద వచ్చి దిగుతారు. ఆ గుంపును పిలుచుకువచ్చి ఇప్పుడే పని ప్రారంభించమని సెలవా అన్నాడు భల్లుకకేతుడు.
పగటివేళలో నీ రాక్షసగణమంతా ఇక్కడికి రావటం ప్రమాదకరం. మిషుల్ని చూచిన తరువాత ఈ అవంతినగరంలో పిట్టకూడా ఉండేందుకు భయపడుతుంది. ప్రజలందరూ నగరం వదిలి పారిపోవటం నాకిష్టం లేదు. కనుక సూర్యాస్తమాయం అయిన తర్వాత పని ప్రారంభించు అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో. భల్లుక పర్వతాలకు వెళ్లి నా అనుచరులకు ఈ సంగతి చెప్పి పొద్దుగుకేసరికల్లా పని ప్రారంభిస్తాను అంటూ భల్లుకకేతుడు మాయమయ్యాడు. భల్లుకకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతినగరం తిరిగివచ్చాడు. అతడి నాయకత్వం కింద నదీతీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది. వందల వేల సంఖ్యలో పున్న పిశాచ శిల్పులు, కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్లు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు. నదీతీరంలో చెలరేగిన ఈ కోలాహలం అవంతినగర కావలివాళ్లు విని అక్కడేమి జరుగుతున్నదో చూడబోయారు. ఇలా వచ్చినవారిని చాలామందిని భల్లుకకేతుడి అనుచరులు పట్టుకుని భవన నిర్మాణపు పనిలో కూలీలుగా ఉపయోగించుకున్నారు. కత్తులు, కయార్లు తీసుకువచ్చి ఎదురు తిరిగిన రాజభటులను మెత్తగా తన్ని తగలేశారు. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ యొక్క సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారయింది. పింగళుడు తల్లిని అన్నలను వెంటబెట్టుకుపోయి అందులో ప్రవేశించాడు. బాలసూర్యుని లేతకిరణ కాంతిలో ఆ భవనం బంగారు నీరు అద్దినట్టు తళతళలాడిపోయింది. పింగళుడు భల్లుకకేతుడి అనుచరులలో ఓ 50 మందిని మాత్రం తనకు కాపలావాళ్లుగా ఉంచుకుని తతిమా వారిని భల్లుక పర్వతాలకు పంపేశాడు. భల్లుకకేతుడు ప్రహరిగోడకు ఉన్న ఇనప చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాతికుర్చీమీద కావలి వాడిలా కూర్చున్నాడు. ఆ భవనం, అక్కడ పనిచేస్తున్న శిల్పులు, కూలీలు సాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగినదిలా తోచలేదు. ఏమోయ్, ఇది నమ్మశక్యంగా లేదు. నీవు తాగిన మత్తులో ఏవేవో పిచ్చికలలు కని ఉంటావు. ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రాజుగారికి తెలిస్తే నీకు కారాగారం తప్పదు అన్నాడు మంత్రి. లేదు మహామంత్రి, ఇంకా మన భటులు కొందరు వాళ్లకు ఖైదీలుగా ఉన్నారు. ఆ పిశాచాలచేత చావుదెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేనొక్కణ్ణి కాదు. అంతెందుకు, మీరు కోటబురుజు ఎక్క చూడండి, నదితీరాన ఉన్న ఆ భవనం కనబడుతుంది అన్నాడు రక్షకభట నాయకుడు. మంత్రి బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నదీతీరాన సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటబడింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు బురుజు దిగివచ్చేంతలో కోశాగారాధిపతి పెద్దగా శోకాలు పెడుతూ, మహామంత్రి, కొంపలంటుకున్నాయి. కోశాగారంలో చిల్లిగవ్వలేదు. ఆసరికే అవంతినగర రాజప్రాసాదంలో కలకలం బయలుదేరింది. రాత్రి భల్లుకకేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్లవల్ల చావుదెబ్బలు తిని పచ్చిన రక్షకభటనాయకు డొకడు మంత్రి దగ్గరకు వెళ్లి మొరబెట్టుకున్నాడు. కోశాగారం దొంగలించబడింది అన్నాడు. కోశాగారం కొల్లగొట్టబడిందా? కావలివాళ్లేమయ్యారు? వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వణికిపోతూ. కావలివాళ్ల లోపం ఏమీ లేదు మహామంత్రిగారు. కోశాగారం తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నవి. వాటి బీగాలు చెక్కు చెదరలేదు. అంతా మాయా అన్నాడు కోశాగారాధిపతి ఆకాశంకేసి చూస్తూ. అంతా మాయా? అలాగా అంటూ మంత్రి కోశాగారాధిపతికేసి నిపులు చెరిగే కళ్లతో చూస్తూ, ఈ మాయకు నువ్వనుభవించబోయేది పురిశిక్ష తెలుసా? రాజుగారి దగ్గరకు పద అంటూ హుంకరించాడు. మంత్రి కోశాగారాధిపతి రాజుగారి గదిని సమీపించబోయేంతలో కారాగారాధిపతి బొబ్బలు పెడుతూ అక్కడికి పరిగెత్తుకువచ్చి, మహామంత్రి, మహావిపత్తు జరిగపోయింది. ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు మాయమయ్యారు అన్నాడు. ఈ మాటలతో మంత్రికి మతిపోయినట్టయింది. అతడు కారాగారాధిపతికేసి గుడ్లురుముతూ, ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు దేవతలా ఏం? ఎలా మాయమయ్యారు అన్నాడు గద్దిస్తూ. వాళ్లుండే కొట్లో ఒక గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మానవమాత్రులెవరూ చేయలేరు. ఏ దేవతలో, రాక్షసులో చేసి ఉండాలి అన్నాడు కారాగారాధిపతి. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నదీతీరాన ఒక్క రాత్రిలో నిర్మింపబడిన భవనం, రక్షక భటనాయకుడు చెప్పే మాటలు, రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మానవమాత్రుల పనికాదని అతడికి అర్థమైంది.
ఖైదు కొట్లలోనుంచి విడిపింపబడిన జీవదత్తుడికి లక్షదత్తుడికి మంత్రవేత్త అయిన పింగళుడనే ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రి లోగడ విని ఉన్నాడు. ఈ జరిగినదంతా రాజుగారికి విన్నవించటమే మంచిది. మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి. మహారాజా, చాలా ఘోరాలు జరిగిపోయినాయి అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి నివేదించాడు. అంతా విని రాజు మండిపోతూ వెంటనే ప్రాసాదరక్షకుణ్ణి పిలిచి 50 మంది భటులను వెంటబెట్టుకుపోయి ఆ భవనంలో పున్నవారందరినీ పెడరెక్కలు విరిచికట్టి ఇక్కడికి లాక్కు రమ్మను అని ఆజ్ఞాపించాడు. మహారాజా, సావధానంగా ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏమో చెప్పబోయేంతలో రాజు కస్మని లేచి, నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిత్వం వెలిగద్దామని చూస్తున్నావా ఏం? అన్నాడు తీవ్రంగా. మంత్రిమారు మాటాడలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజప్రాసాద రక్షకుడు రాజుతో, మహారాజా, ఆ పింగకుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకురమ్మని సెలవా అని అడిగాడు. వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకువచ్చినా, గాడిదకు కట్టి ఈడ్చుకువచ్చినా నాక కావాలసింది ధనాగారం నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు. తెలిసిందా? ఇకపో అన్నాడు రాజు కోపంగా. ప్రాసాదరక్షకుడు సాయుధులైన 50 మంది భటులను తీసుకుని పింగళుడి భవనాన్ని సమీపించాడు. ప్రహరిద్వారం దగ్గర పెద్ద రాతికుర్చీలో కూర్చుని నీరెండలో జోగుతున్న భల్లుకకేతుణ్ణి చూస్తూనే భటులు అదిరిపడి, అయ్యా, వీడెవడో రాక్షసుడిలా ఉన్నాడు. ఆ ఏనుగు చెవులు చూడండి, అడవిపంది కోరల్లా ఉన్నవాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనకడుగు వేస్తూ. ప్రాసాదరక్షకుడు పకపకమంటూ నవ్వి, ఓరి అమాయకుల్లారా, భయపడకండి. వీడెవడో మనను భయపెట్టేందుకు పగటి వేషగాడిలా అవన్నీ తగిలించుకున్నాడు అంటూ గుర్రాన్ని అదిలించి భల్లుకకేతుణ్ణి సమీపించి తన చేతగల ఈటెతో అతడి భుజాన్ని పొడుస్తూ, ఒరే పొగరుబోతూ, కళ్ళు తెరు. రాజప్రాసాదరక్షకుడు ఏతెంచాడు అన్నాడు కోపంగా. భల్లుకకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి అనివున్న ఈటెను ఒక చేత్తో గుంజుకుని దానిని తిరగవేసి ప్రాసాదరక్షకుణ్ణి డొక్కలో 2 పోట్లు పొడిచి కుయోమంటున్న అతగాడి 2 కాళ్లూ పట్టుకుని గెరగెర తిప్పి దూరంగా నదిలో విసిరివేశాడు. ఈ దృశ్యం చూస్తూనే తతిమా రాజభటులు, అయ్యో, బాబో అని అరుస్తూ అక్కడినుంచి పిక్కబలం కొద్ది పారిపోసాగారు. భల్లుకకేతుడు వారికేని ఓ త్రుటికాలం చూసి చిరునవ్వు నవ్వి తిరిగి తన రాతికుర్చీలో కూర్చుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. పారిపోయిన భటులు హాహాకారాలు చేస్తూ రాజుగారి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది. ఓరి చవటల్లారా, ఒక్క అడవిజాతి మనిషిని పట్టుకురావటం మీవల్ల కాలేదన్నమాట. చీ, పోండి అన్నాడు ఆయన. వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి. వాడు అడవిజాతి మనిషా లేక రాక్షసుడో మనకు తెలియదు. ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కాదుగదా అన్నాడు వినయంగా. వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం ఆ జాలరి అవంతినగర రాజునే ధిక్కరిస్తాడా? వాడి తల నరికించి కోటకొమ్ముకు కట్టిస్తాను అంటూ సేనాని, సేవాని అని చప్పట్లు చరిచాడు రాజు. మహారాజా అంటూ సేనానాయకుడు ముందుకు వచ్చాడు. పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారి నందరిని బంధించి తేవలసిందిగా రాజు అతడికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనానాయకుడి ఉత్సాహానికి అంతులేదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవడంతో అతడికి మతిపోయినట్టుగా ఉన్నది. ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారినందరినీ మనసారా చిత్రహింస యవచ్చుననుకున్నాడు. ఈ పింగళుడనేవాడికి చిన్న సైన్యం ఉంటే ఎంత బాగుండును. బాహాబాహి ముష్టాముష్టి భీకర భయంకర ఘోర సంగ్రామం చేద్దునే అనుకున్నాడతడు. 200 మంది ఆశ్వికులు, 300 మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో పటాటోపంతో బయలుదేరి పింగళుడి భవనాన్ని సమీపించాడు. భల్లుకకేతుడు నిద్రపోతున్నట్టు నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనా నాయకుడి రాకను గమనిస్తున్నాడు. సేనానాయకుడు ప్రహరిగోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటెను భల్లుకకేతుడికేసి గురిపెట్టి, ఏయ్ అడివి మనిషి, మీ యజమాని ఎక్కడా? లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞావిస్తున్నట్టు. భల్లుకకేతుడు అప్పుడే మెలకువ వచ్చినవాడిలా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడి సేనానాయకుడికేసి దృష్టి సారించి, ఎవడురా పిలిచిన మానవాధముడు, నువ్వేనా అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నతో సేనానాయకుడు నిలువెల్లా భగ్గుమన్నాడు. అతడు ఈటెను భల్లుకకేతుడి గుండెలకు బారిచేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు. భల్లుకకేతుడు తీరా ఈటెమవ గుండెల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగువేసి గుర్రమీద ఉన్న సేనానాయకుణ్ణి 2 చేతులతోనూ ఒడిసి పట్టుకుని రాతికుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్లు చరిచాడు. వెంటనే బిలబిలమంటూ
అతడి అనుచరులు వివిధ రకాల రాత్యాయుధాలతో అక్కడికి పరిగెత్తుకువచ్చారు. వారికి పారిపో జూస్తున్న రాజభటులను చూపిస్తూ, ఈ పొగరుబోతులను దూదికింద ఏకి తాళ్లు పేనండి అన్నాడు భల్లుకకేతుడు. భల్లుకకేతుడి అనుచరులు రాజుగారి ఆశ్వికుల మీద, కాలిభటుల మీద పడి తమ చేతగల రాత్యాయుధాలతో వాళ్లను గొడ్లను బాదినట్టు బాదసాగారు. ఈ దృశ్యాన్ని చూసి భవనంలోని రెండో అంతస్తులో ఉన్న పింగళుడు, తల్లి, అన్నలు పొట్టలు చెక్కలేలా నవ్వుకున్నారు. బతికి బయటపడిన కొద్దిమంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడుగోడుమంటూ జరిగినదంతా రాజుగారికి చెప్పారు. రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది. ఆయన కోపాన్ని తొక్కిపట్టుకుంటూ లేచి తన మంత్రితో, మంత్రి, ఇది చాలా అవమానకరం అయిన సంగతి. చావో బ్రతుకో నేనే స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగళుడితో పోరాడుతాను. నేను ఒకవేళ యుద్ధంలో మరణించటమే జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె పకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుని చూసి వివాహం జరిపించాలి అన్నాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచించి, మహారాజా, తమరు ఆగ్రహించక నే చెప్పబోయేదాన్ని శాంతంగా వినాలని కోరుతున్నాను అన్నాడు. ఏమిటది? అన్నాడు రాజు. పింగళుడు యువకుడు, అవివాహితుడు. అతన్ని ఎరిగివున్న వారిద్వారా నాకు తెలిసినదేమిటంటే, అందచందాలలో ఏ రాజకుమారుడు అతడికి సరరాడని, ఐశ్వర్యంలో, శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి. రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించటం ద్వారా మీకు రాజ్యానిక్కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి. రాజు కొంచెంసేపు ఆలోచించి, ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు రాజు సంతోషంగా. మంత్రి సర్వలాంఛనాలతో వెళ్లి పింగకుడిని, తల్లిని కలుసుకుని రాజుగారి కోర్కె గురించి చెప్పాడు. రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి లోగడే వినుపున్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజకుమార్తెకు పింగళుడికి వైభవంగా వివాహం జరిగింది. మహామంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధువరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి నగరానికి రాజాయ్ చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టుడుగా రాజ్యపాలన చేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. స్టోరీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ 4 భాగములు వీక్షించినందులకు ధన్యవాదములు. ఇటువంటి మంచి కథలు ఇంకా మన ఛానల్ ద్వారా ప్రసారం చేయబడతాయి. సెలవు.